హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఇవాళటి రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మీకు దూరమైన బాధ వాళ్ళలో ఉందా అనేదైతే చూద్దాము. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ, ఆ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? వాళ్ళు ఎలా ఉన్నారు? అనేదైతే చూద్దాము. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్ కి మీరు అట్రాక్ట్ అవుతుండగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి కనెక్ట్ చేసుకోండి. అలాగే మీకు ఎంతవరకు రెసినేట్ అయింది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్లకు దూరమైన బాధ వాళ్ళలో ఉందా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్లకు దూరం అయ్యాక వీళ్లకు దూరమైన బాధ వాళ్ళలో ఉందా? వాళ్ళ పర్సన్ లో ఆ బాధ అనేది ఉందా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళకు దూరమైన బాధ వాళ్ళలో ఉందా? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి. వాళ్ళకి ఆ బాధ అయితే ఉంది. మీ గురించి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నిద్ర పట్టట్లేదు, గుర్తొచ్చినప్పుడు ఫీల్ అవుతారు. కానీ ఎవరికి చెప్పుకోలేని విధంగా అయితే బాధపడుతున్నారు. వాళ్ళ బాధని బయట వాళ్ళకైతే వ్యక్తం చేయలేకపోతున్నారు. వాళ్ళలోనే ఆ పెయిన్ అయితే అనుభవిస్తున్నారు. వాళ్ళకి మాట్లాడాలి అనేదైతే ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నారు. యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకి పెయిన్ ఉంది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు బాధపడేదే గాక మిమ్మల్ని దూరం చేసుకున్నాక మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఎందుకంటే మీరంత కేరింగ్ తీసుకున్నారు. వాళ్ళ గురించి, వాళ్ళ కోసం అన్ని విధాలుగా సహాయం చేయడము, వాళ్ళకు కేర్ తీసుకోవడమే కాక అన్ని విధాలుగా మీరు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకి ఒక చేయూతగా ఉన్నారు చెప్పాలంటే. అలా ఉన్నారు కాబట్టి మీకు దూరం అయ్యాక వాళ్ళు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు. ఫీలింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మీ మీద కలుగుతున్న ఫీలింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. డిప్రెషన్ లో ఉంటున్నారు. లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి అలా ఉండలేకుండా ఉన్నందుకు కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. అలా కన్ఫ్యూజింగ్ లో ఉండడం అనేది ఎందుకోసము అని అంటే వాళ్ళు వాళ్ళు ఉంటున్న పరిస్థితులు, ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే అవతలి వాళ్ళని చూస్ చేసుకోవాలా అనే ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉంది. వాళ్ళలో ఆ పెయిన్, ఆ బాధ అనేది చాలా ఉంది. అందుకనే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒక సైడ్ ఏమో మిమ్మల్ని చూస్తే వదులుకోలేము అనే ఫీలింగ్ వాళ్ళకుంది. మీరంటే ఇష్టము. టైం మారుతుందా అనేదైతే ఆలోచిస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. ఇలా అయితే ఉన్నాయి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3, నెంబర్ 6, నెంబర్ 8, నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 4, నెంబర్ 15, నెంబర్ 2, నెంబర్ 9, 10, 14, 7, 6, 3,
ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక రాసులు వచ్చి అన్ని రాసుల వాళ్ళు ఉన్నారన్నమాట. అన్ని రాసుల వాళ్ళు ఈక్వల్ గా ఉన్నారు. నేను ఒక్కొక్కటి క్లారిఫై చేస్తూ మీకు రీడింగ్ అనేది ఇస్తాను. అలాగే లెటర్స్ విషయానికి వస్తే టీ లెటర్, ఎల్ లెటర్, హెచ్ లెటర్, కే లెటర్, క్యూ లెటర్, సి లెటర్, డి లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, పి లెటర్, ఈ లెటర్స్ వాళ్ళైతే ఉన్నారు. ఎస్ లెటర్, వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ, ఆ పెయిన్ అయితే వాళ్ళల్లో ఉంది. వాళ్లకు మనసు అలజడిగా ఉంది. మీకోసము నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు, కానీ తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అనంటే నేను తీసుకుంటున్న స్టెప్ అది కరెక్టా కాదా అనే ఆలోచనలోనే ఉన్నారు. అలా అని మిమ్మల్ని వదులుకోలేకనూ ఉన్నారు. మనసంతా భారము, అలజడిగా ఉంటుంది. ఇష్టము, మీరంటే చాలా ఇష్టము, మీరే గుర్తుకు రావడము, మిమ్మల్ని మర్చిపోలేకపోవడము, మీకు ఫోన్ ఆర్ మెసేజ్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఆ పెయిన్ అయితే పడుతున్నారు. మిమ్మల్ని మర్చిపోలేక ఆ బాధ మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ రీయూనియన్ కావాలని అయితే అనుకుంటున్నారన్నమాట. ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది కనెక్ట్ అవుతుంది. ఈ రీడింగ్ మీకు మీ ముందుకు ఎప్పుడు వచ్చినా గానీ ఆ ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి మీకు కనెక్ట్ అనేది అవుతుంది. మిమ్మల్ని దూరం చేసుకున్నాక వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, మీరే గుర్తొస్తున్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని అయితే అనిపిస్తుంది. ఎలాగైనా నేను నిర్ణయం తీసుకోవాలి, ఇక నా వల్ల కాదు అని అయితే అనిపిస్తుంది. మనసంతా భారంగా అనిపిస్తుంది, అలజడిగా ఉంటుంది. ఆ అలజడిలో పక్క వాళ్ళని కూడా ఈ కోపం అంతా, ఈ బాధ అంతా కూడా పక్క వాళ్ళ మీద కూడా చూపిస్తున్నారు, ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తున్నారు. ఈ ఆలోచనలతో అక్కడ కూడా ప్రశాంతంగా లేరు. అక్కడున్న వాళ్ళని కూడా హ్యాపీగా అయితే చూసుకోవట్లేదు. మీ మీద ప్రేమ ఏదైతే ఉందో దాని కారణంగా అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. చూద్దాం, క్లారిఫై చేస్తూ ప్లీజ్ యూనివర్స్ 3 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. ఎందుకు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు? ఎందుకు వీళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు? నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ దగ్గరికి రావడానికి ఏమి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి? Five of Swords clarification. Please, Knight of Swords clarification. Knight of Swords clarification. ఎందుకు వాళ్ళకి అలజడిగా ఉంది మనసంతా? ఎందుకు అంత పెయిన్ పడుతున్నారు? రావాలి అనుకుంటున్నారు, అలజడిగా ఎందుకు ఉంది? జడ్జిమెంట్, జస్ట్ ఇష్టం ఉంది, చూస్తున్న మా వ్యూవర్స్ మీద ఇష్టమైతే ఉంది, కానీ ఎందుకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళకి ఆ బాధ అనేది ఉందా? కారణం ఏంటి? ద లవర్స్ క్లారిఫికేషన్. Levers clarification.
ఇంకా చెప్పండి. చాలా పాజిటివ్ గా ఉంది. రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కూడా రిజనేట్ అయింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఈ రీడింగ్ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే కూడా వాళ్ళ హ్యాపీ కూడా మీకు వస్తుందన్నమాట. 8 ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, కానీ ఎందుకు బాధపడుతున్నారు? వీళ్ళకి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉన్న పెయిన్ ఏంటి? ఎయిట్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ ద డెక్, ద మూన్. మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణము చుట్టూ ఉన్న పరిస్థితులు. ఆ పరిస్థితుల వల్లనే మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. అది ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా థర్డ్ పార్టీ కావచ్చు, లేదా సొసైటీ గురించి కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ వ్యక్తులు నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు ఇందులో. కొంతమంది ఏమో ఇంట్లో పేరెంట్స్ గురించి బాధపడుతున్నారు, ఒక స్టెప్ అయితే వేయలేకపోతున్నారు. ఆ మీ రిలేషన్ లో ఏదైతే ఉందో ఆ తప్పు జరిగిందని చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. మీ పర్సన్ అదే మనసులో పెట్టుకొని బాధపడుతున్నారు తప్ప, మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగిందో ఆ డిస్టర్బెన్సెస్ గురించి బాధపడుతున్నారు. దాన్నే బాధపడుతున్నారు కానీ ఒక స్టెప్ అయితే వేసి ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన మీ పర్సన్ కి అయితే లేదు. జరిగిపోయిన దాని గురించే బాధపడుతున్నారు తప్ప, నేను ఇందులో ఒక స్టెప్ వేస్తే నాకు ఒక సక్సెస్ ఉంది అనేది తను గ్రహించట్లేదు. ఒక స్టెప్ వేసి మీ ముందుకు రాగలిగితే ఇందులో సక్సెస్ అయితే మీ పర్సన్ తీసుకురాగలరు. ఫాస్ట్ అంతా ఇలానే గడిపేశారన్నమాట. ఎందుకు అనంటే ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వలేరన్నమాట. ఎందుకంటే తన పరిస్థితులు కంఫర్ట్ గా ఉండలేని తనం. అంటే కొంచెము మీకు వాళ్ళకు అడ్జస్ట్మెంట్ అవ్వదు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. అది మనసులో పెట్టుకొని ఆ బాధ అనేది పడుతున్నారన్నమాట. ఎడముఖం పెడముఖం లాగా ఉండడము, ఇద్దరి మధ్య గొడవలు, నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ లో ఉండడము అయితే జరిగింది. ఒక రకంగా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అలా చేశారు, మిమ్మల్ని స్వార్థానికి వాడుకున్నారు. వాడుకొని ఆ మోసం చేశాననే ఫీలింగ్ కూడా మీ పర్సన్ కు ఉంది. ఇష్టమున్నా కానీ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీ పర్సన్. కానీ పరిస్థితుల వల్ల బలవంతంగా మూవ్ ఆన్ అయ్యారే కానీ కొంతమంది ఇష్టమున్నా కానీ పరిస్థితుల వల్ల మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది, వెళ్ళిపోవడం అయితే జరిగింది. వీళ్ళకి ఆలోచనలు ఎందుకు అనంటే వీళ్ళు రావాలి, కలవాలి అనే ఆలోచన అయితే ఉంది. నిర్ణయం తీసుకోవాలి. తనకు ఆప్షన్స్ ఉంటే కూడా మీరే కావాలి అన్నట్లు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్నారు కానీ తీసుకున్న తర్వాత మళ్ళా ఆలోచిస్తున్నారన్నమాట. కానీ నేను వేసే ఈ ప్రయత్నము కరెక్టేనా? ఇది కరెక్టేనా అని ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే తన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించడము. మీకు వాళ్ళకు సెట్ అవ్వదేమో అని ఫీల్ అవ్వడము, లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం ఈ వ్యక్తి కరెక్ట్ గా డెసిషన్ అయితే తీసుకోలేక వెయిట్ చేస్తున్నారు. కానీ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనంటే ఆలోచించి తనకి ఏమి అర్థం కావట్లేదు ఇందులో. ఈ రిలేషన్ సక్సెస్ తీసుకురావాలి అని అయితే తనకు ఉంది. ఆలోచిస్తున్నారు. నేను ఎలాగైనా నిలబెట్టుకోవాలి ఈ రిలేషన్ ని అనేదైతే ఉంది. నిలబెట్టుకుంటాను అనే ధైర్యం అయితే ఉంది. కానీ యాక్షన్ తీసుకోలేకపోవడం. ఇక నా వల్ల కావట్లేదు. ఆలోచించి ఇక నా వల్ల కావట్లేదు. నా బుర్ర పని చేయట్లేదు అంటూ కూడా హెల్త్ బాగలేకుండా అవ్వడము.
రెస్ట్ గా ఉండడము అయితే జరిగిందన్నమాట. అలా రెస్ట్ లోంచి మెల్లమెల్లగా కోలుకోవడం అయితే కోలుకుంటున్నారు. ఆహ్, ఇక రావాలి అనేదైతే ఉంది వాళ్ళకి. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనేదైతే ఉంది. ప్రెజెంట్ ఏదైతే వాళ్ళు రెస్ట్ పొజిషన్‌లో ఉన్నారో, ఆ రెస్ట్‌లోంచి మెల్లమెల్లగా కోలుకోవడం గూడా జరిగింది. ఎవరికైనా హెల్త్ బాలేకపోతే గూడా ఒకవేళ చెప్పండి మీ పర్సన్‌కి ఎవరికైనా హెల్త్ కూడా సిక్ అయిందన్నమాట. అలా హెల్త్ సిక్ అయ్యి గూడా ఇప్పుడు మెల్లమెల్లగా అందులో నుంచయితే కోలుకుంటున్నారు. ఇంకా ఒక పక్క ప్రేమున్నా గాని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. హీల్ అవుతున్నారన్నమాట. హీల్ అవుతున్నారు. అలజడిగా ఉంది వాళ్ళకి రావాలని. అలజడిగా ఉంది. మిమ్మల్ని కలవాలి, మాట్లాడాలి, మర్చిపోలేను అనే బాధైతే వాళ్ళకుంది. మిమ్మల్ని దూరం చేసుకోలేను, నా వల్ల కావట్లేదు ఈ ఆలోచనలు, నా మనసంతా ఆలోచనలు, నాకేం దిక్కు తోచట్లేదు అనేదైతే ఉంది. కానీ ఎలా ఫీల్ అవుతున్నారు అననంటే, నేను ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకుంటే, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను అన్యాయం చేయాల్సొస్తుంది అనేదైతే కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇది ఎవరికి రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఇది ఎలా అంటే, మీ దగ్గరికి రావాలనుంది. మనసంతా అలజడిగా ఉంది. నేనుండలేను, ఇంకా ఆగలేను అన్నట్లుంటుంది వాళ్ళకి. ఆ క్షణాన అలా అనిపిస్తుంది. కానీ వెంటనే ఎందుకు ఇన్ని రోజులు మిమ్మల్ని దూరం చేసుకున్న దానికి కారణం ఏంటి అంటే, నలుగురు గురించి ఆలోచించారంట. నలుగురు గురించి ఆలోచించి, నేను నీకు న్యాయం చెయ్యలేను అంటూ మీరు ఫోను చేసినప్పుడు, మెసేజ్ చేసినప్పుడు గావచ్చు, మీరు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, వర్క్ బిజీలో ఉంటూ గూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారంట. కావాలనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారంట వీళ్ళు. కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేశారంట. ఎందుకు అననంటే, నలుగురు నన్ను జడ్జ్ చేస్తారేమో, నలుగురు నా గురించి మాట్లాడుకుంటారేమో, నలుగురు నా గురించి తప్పుగా అనుకుంటారేమో అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. సో, అందువల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారంట. కానీ ప్రెజెంట్ వాళ్ళకి రావాలనైతే అనిపిస్తుంది. ఆహ్, హ్మ్. వాళ్ళకి మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ బాధైతే వాళ్ళకి చాలా ఉంది. అందుకనే మనసంతా అలజడిగా ఉంది. ద లవర్స్. మీది మీ కనెక్షను డివైన్ కనెక్షన్ అన్నమాట. డివైన్ ఇచ్చిన కనెక్షన్ మీ ఇద్దరిది. డివైన్ కలిపిన బంధం అన్నమాట. సో, వాళ్ళకి మీ పర్సన్‌కి మీరంటే ఇష్టం. మీరంటే ఇష్టముండే మీకొక న్యాయం చేయాలనేది వాళ్ళకుంది. వాళ్ళకా బాధైతే ఉంది. పాస్ట్‌లో నీకు న్యాయం చేయలేకపోయాను అనే ఫీలింగయితే వాళ్ళకుంది. ఎందుకంటే తన పరిస్థితులు, తనుంటున్న పొజిషన్ నలుగురు గురించి ఆలోచించడం. వీళ్ళే తప్పు చేస్తే నలుగురు మాట్లాడతారేమో అనే ఫీలింగు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళొక అథారిటీ పొజిషన్‌లో ఉన్నారన్నమాట. అలా మంచి జాబ్‌లో ఉన్నారు. ఆ జాబ్‌లో ఉంటూ గూడా వీళ్ళే ఒక తప్పు చేస్తే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కొలీగ్స్ కావచ్చు, టీమ్ వాళ్ళు కావచ్చు, జాబ్‌లో నలుగురు జడ్జ్ చేస్తారేమో, మాట్లాడతారేమో అనే ఫీలింగయితే వాళ్ళకుందంట. సో, కానీ వాళ్ళకైతే మీకు న్యాయం చేయాలనైతే ఉంది. మిమ్మల్ని వదులుకోవడానికైతే వాళ్ళు ఇష్టపడట్లేదు. మీతో మాట్లాడాలనైతే ఉంది. ఎవరైతే మీకు దూరమై ఉన్నారో వాళ్ళు ఒక గురువుల దగ్గర గూడా వీళ్ళు సజెషన్ అయితే తీసుకుంటున్నారు. ఆస్ట్రాలజర్‌ని కలిసుండొచ్చు వీళ్ళు. లేదా టారో వాళ్ళని కలిసుండొచ్చు. వాళ్ళకి కలవాలనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఒక డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. గైడెన్స్ అయితే తీసుకుంటున్నారన్నమాట. మీ దగ్గరికి రావాలని. మీది విడదీయరాని బంధం అన్నమాట. ఎలాగైనా మీకు న్యాయం చేయాలి అనేదైతే ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనైతే ఉన్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి దూరమైన వాళ్ళు ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్ అయితే ఇంక వాళ్ళు కలిసి మీతో హ్యాపీగా ఉండాలనైతే అనుకుంటున్నారన్నమాట. ఫైనల్లీ రీయూనియన్ కావాలనైతే ఉంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని దూరం చేసుకున్న ఆ బాధ, పెయిన్ అయితే ఉంది. ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్నా కానీ, వాళ్ళకింకెవరు అవసరం లేదు అన్నట్లు ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయో దాని గురించయితే ఫీల్ అవుతున్నారు. దాని గురించే బాధపడుతున్నారు. కానీ వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకేది అవసరం లేదు. వాళ్ళకి మీరే కావాలి. మీరే కావాలి డిప్రెషన్‌లో ఉంటున్నారన్నమాట. నేను ఈ బాధ భరించలేను. ఈ పెయిన్ నా వల్ల కాదు.
నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా మనసులో నేను తట్టుకోలేని బాధ అనుభవిస్తున్నాను అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. సో, అందుకని రీయూనియన్ కావాలి అనేదైతే అనుకుంటున్నారు. కొంతమందికి 8 డేస్, 8 వీక్స్, 8 మంత్స్ లోపలైతే రీయూనియన్ అయితే అవుతుంది. కొంతమందికి 2 డేస్, 2 వీక్స్, 2 మంత్స్ అయితే అవుతుంది. కొంతమందికి 2 అవర్స్ కూడా అవ్వచ్చు. కొంతమందికి 5 డేస్ లో కూడా ఉంది. చాలా చాలా పాజిటివ్ గా ఉంది రీడింగ్ అయితే. ఇలా అయితే ఉంది. మీరు ఈ రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి మీకు రెజొనేట్ అనేది అవుతుంది. అప్పటి నుంచి కనెక్ట్ అనేది అవుతుంది. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. ఎప్పుడు మీ ముందుకొచ్చినా హ్యాపీగా ఈ రీడింగ్ అయితే మీకు కనెక్ట్ అవుతుంది. వాళ్ళకి ఎలా అంటే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మా వల్ల కాదు అనేదైతే వాళ్ళకుంది. సో, ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఏదైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో, ఫోన్ లేకుండా, మీరు మెసేజ్ చేసిన రిప్లై లేకుండా దూరం పెట్టారో, వాళ్ళు మళ్ళా మీకు ఫోన్ చేయాలి, మాట్లాడాలి, రీయూనియన్ కావాలి. ఎందుకంటే మిమ్మల్ని మర్చిపోలేరు. మీది సోల్‌మేట్ కనెక్షన్, కార్మిక్ రిలేషన్ అన్నమాట. మీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్‌కి అంతే ప్రేమ ఉంది. విడదీయరాని బంధం మీది. ఇలా అయితే ఉన్నారు. వీళ్ళు ఎలాగైనా కలవాలనేదే వీళ్ళ మనసు ఆరాట పడుతుందన్నమాట. మీ గురించే ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్నా గాని మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇక నా వల్ల కాదు అనేదైతే వీళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే చూడండి, ఆ ప్రేమననేది షేర్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. దూరంగా ఉన్నా గాని మనసులు ఒకటిగానే ఉన్నాయన్నమాట. కావాలని మిమ్మల్ని దూరం పెట్టినా కానీ వాళ్ళు ఉండలేకపోతున్నారు. మీరు ఉండలేకపోతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్న బాధ వాళ్ళలో చాలా ఉంది. సో, అలా ఉంది కాబట్టే మళ్ళా రీయూనియన్ కావాలనైతే అనుకుంటున్నారు. కలవాలనే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని మర్చిపోలేకనే రీయూనియన్ కావాలనేదైతే ఉంది వాళ్ళకి. ఇది చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అండి. క్లెయిమ్ చేసుకోండి. రీడింగ్ అయితే ఇది. మీకెంత వరకు రెజొనేట్ అయిందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు నచ్చింది, ఎంత పర్సెంటేజ్ అనేది మీకు కనెక్ట్ అయింది అనేది అయితే తప్పకుండా కామెంట్స్ తెలియజేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. పర్సనల్ రీడింగ్ ఒక రిలేషన్షిప్పే కాదు, ఏదైనా దేని గురించి అయినా తెలుసుకోవచ్చు. మీరు దేని గురించి అయినా కెరియర్, జాబ్, ఏదైనా బిజినెస్, ఏం తెలుసుకోవాలన్నా కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఇదే అండి వాళ్ళ రీడింగ్ అండి. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను.